గుండె ఏంది ఆగి ఆగి కొట్టుకుంటుంది. పంప తీసి బోర్కి వచ్చిందని అట్టెందుకు వచ్చిందిలే. టైం 11 అయిపోయింది, ఒక్క పేషెంట్ కూడా రాలే ఇంతవరకు. ఇట్టయితే అట్ట కొంప తీసి బయట ఫుడ్ మానేసి ఇంట్లో ఫుడ్ తినే బ్యాడ్ హ్యాబిట్ ఏమైనా అలవాటు చేసుకున్నారని జనాలు. అమ్మో అట్లా జరిగితే మనలాంటి వాళ్ళు బతకలేము. వాళ్ళు బయట ఫుడ్ ఏదో ఒకటి తినాలా, వాళ్ళకి రోగాలు రావాలి, మన దగ్గరికి రావాలి, డబ్బులు రావాలి మనకి. ఏంది ఇంకా ఎవరు రాలా? టైం 12 దావుతుంది. రండి సార్ కూర్చోండి కొంచెం ఆల్లేరండి. సరే సార్ మీ పేరు చెప్పండి. మీరాజ్. నేను అడిగేది పాన్ షాపుల్లో దొరికే కుక్క పేర్లు కాదు సార్, మీ పేరు అడిగాను, చెప్పండి. నా పేరే మీరాజ్. ఓ మీ పేరే అదా? సరేలే చేసేది. మీ ప్రాబ్లం ఏందో చెప్పండి సార్. అందరి పేషెంట్ లాగా రొటీన్గా నా ప్రాబ్లం ఏందో చెప్పడం నాకు నచ్చదు, కానీ వెరైటీగా నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? మీరేం చెప్పాలనుకుంటున్నారు నాకైతే తెలిసేదండి. తెలియని వాడితో మాట్లాడింది వెళ్ళొస్తా. అయ్యో అలాగా సార్, కూర్చోండి. అలా కాదు. మరేంది? మళ్ళీ అడగండి ఇంకోసారి, కరెక్ట్గా చెప్తా ఈసారి. సరే మళ్ళీ అడుగుతున్నా, ఆలోచించుకొని చెప్పు. ఓకే. నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? తెలుసండి. మీరు చాలా మంచి డాక్టర్. థ్యాంక్స్ సార్. మరి మెడిసిన్ రాసియండి. ఇంతకీ ఏం మెడిసిన్ సార్? అదేంటి ఇప్పుడేగా నా ప్రాబ్లం ఏందో తెలుసు అన్నారు? అదేంటి సార్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పకుండా మెడిసిన్ ఎలా రాయమంటారు? ఫస్ట్ మీ ప్రాబ్లం చెప్పండి. అయ్యో సార్ కూర్చోండి సార్. ఈ రోజు మొత్తంలో మీరే సార్ నా మొదటి కస్టమర్, మొదటి పేషెంట్ సార్. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. ఈసారి అడగండి, ఖచ్చితంగా నిజం చెప్తా. నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్తాను మీకు. ఈసారి తెలివిగా ఎట్లయినా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు అడగండి సార్. ఇదే లాస్ట్ ఛాన్స్, మళ్ళీ అడుగుతున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలుసు సార్, కానీ అది మీరు చెప్తే వినాలనుకుంటున్నా. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్గా మీ ప్రాబ్లమ్స్ నేను చెప్పకూడదు, మీరు చెప్పాలి యాజ్ ఏ పేషెంట్గా. సో నేను డాక్టర్గా డిస్క్రిప్షన్ రాసి ఇవ్వాలి. సో మీరు చెప్పండి సార్. గుడ్ ఆన్సర్. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం. ఈ మధ్య సరిగ్గా ఆకలేయట్లేదండి. ఎప్పటి నుంచి ఉంది ఇలా? ఏమో సార్, తిన్న తర్వాత ఆకలేయట్లే. ఇంకా చెప్పండి. ఇంకా స్నానం కూడా చేయబుద్ధి అవ్వట్లేదండి. ఎందుకని? ఏమో సార్, ఒకసారి స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయబుద్ధి కావట్లా. మరి ఇంకా నిద్ర కూడా పట్టట్లా. ఇది ఎప్పటి నుండి? పొద్దున్న నిద్రపోయి లేచిన తర్వాత నుంచి. మీరు కన్సల్ట్ అవ్వాల్సింది డాక్టర్ని కాదు, కామెడీ షో డైరెక్టర్ని. నెక్స్ట్. నమస్తే సార్. చెప్పండి మీ పేరేంటి? నా పేరు లక్ష్మి. మీ ప్రాబ్లం ఏంటండి? ఈ మధ్య తరచూ భలే కోపం వస్తుంది సార్. ఎందుకని? అది తెలియకే కదా సార్ నీ దగ్గరికి వచ్చింది. చూడండి, నా సంగతి మీకు తెలీదు. పోనీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపండి, కనుక్కుందాం. సార్ దబాంగ్ సినిమా 18 సార్లు చూసా, తెలుసా మీకు ఆ విషయం? పోకిరి 28 సార్లు చూసా. నేను ఏమైనా మాట్లాడుతున్నానా? సార్ బ్లడ్ తెప్పిస్తా. తెప్పించేదేదో బి పాజిటివ్ తెప్పించండి, ఇక్కడ ఒక పేషెంట్ కావాలంట. అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా? కొంచెం పొట్టిగా, కొంచెం లావుగా కనబడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అయ్యో మేడం, మీ రోగానికి మందు ఉంది అంటున్నా. ఆగండి, ప్రిస్క్రిప్షన్ రాసిస్తా. నెక్స్ట్. మీ పేర్లు ఏంటో చెప్పండి అమ్మా. రాను పోను. మిమ్మల్ని ఎవరు రమ్మని లేదు, ఎవరు పొమ్మని లేదు. మీ నేమ్స్ ఏంటో అడిగా అంతే. మీ నేమ్స్ చెప్పండి. అయ్యో ఇలా పేర్లే రాను పోను. ఓ మీ నేమ్సే అయ్యా. సరేలే, ఏం చేస్తాం. ఇలా ప్రాబ్లం ఏంటి అసలు? ఒకసారి మీరే మాట్లాడండి, అర్థమైంది. పిల్లలు చాలా మంచి వాళ్ళు. ఆగండి, నేను డీల్ చేస్తా. ఆగండి. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి సార్? ఇదేం ప్రశ్న అండి, ఇది చాలా ఈజీ అయితే. చెప్పండి. కేసరి. కేసరి అంటే కాషాయ రంగు. మీరు హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారా? మా నాన్న బాగా చేస్తాడు కాబట్టి అందుకే నాకు కేసరి అంటే ఇష్టం. తండ్రి గురించి చెప్తున్నాడు అంటే మీరు వాసత్తా డాక్టరా? ఇప్పుడు కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వచ్చు, లాయర్ కొడుకు లాయర్ అవ్వచ్చు. మరి డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే తప్పేంటండి? చెప్పండి. నెపోటిజమా?
అంటే ఆర్యాభట్ట కృతిక్ రోషన్ లాగా. ఆలియా భట్టను రితిక్ రోషన్ బాలీవుడ్ యాక్టర్స్ కదా. అది మీకెలా తెలుసు? అది అందరికీ తెలుసు కదా, మనందరం పానీపూరి తింటా ఉంటాం, హిందీ సినిమాలు చూస్తూ ఉంటాం కదా. అంటే మీరు హిందీ సినిమాలు చూస్తారా, తెలుగు సినిమాలు చూడరా? తెలుగు సినిమాలు చూడకుండా ఎవరు ఉంటారండి, అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే పిచ్చి ఇష్టం. అంటే మీరు జనసేన పార్టీలో జాయిన్ అవుతారా? నేను ఎందుకు జాయిన్ అవుతా, ఆయన సినిమాలు చూస్తే ఆయన పార్టీలో జాయిన్ అవుతామా? అంటే నిన్న నైట్ నేను ప్రేమలో మూవీ చూసా, అంటే నేను ఇప్పుడు కేరళలో సెటిల్ అవుతానా? అంటే మీరు తెలుగు వారు కాదా, వేరే రాష్ట్రం నుండి వచ్చారా? నేను అచ్చమైన తెలుగుండి. అయితే తెలుగువారు ఎప్పుడు తెలుగు అని చెప్పుకోరు, కానీ మీరు చెప్తున్నారు అంటే మీరు తెలుగువారు కాదా? నేను నిజమైన తెలుగుండే. తెలుగు అని అంటున్నారు, అంటే మీరు ఇండియన్ కాదా? ఇండియన్ కాకపోతే నేను పాకిస్తానా? పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్టా? ఏందమ్మా వీళ్ళు డాక్టర్ని కాస్త టెర్రరిస్ట్ చేశారు. అదేనయ్యా వీళ్ళతో ప్రాబ్లం. అయితే మీరు రావాల్సింది డాక్టర్ దగ్గరికి కాదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి.